హాయ్ ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. స్టార్ట్ అయ్యే ముందు ఒక్క వాయిస్ మెసేజ్ మీకు వినిపించాలనుకుంటున్నాను, కాస్త వినండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మీ లేఅవుట్ వీడియో ఒకటి చూశాను సార్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా 15 డేస్ బ్యాక్ నేను మీ వీడియో చూడకపోతే సూసైడ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఇల్లు కట్టిస్తానికి నేను లోన్ పెట్టి కట్టించాను. ఆ లోన్ తీర్చలేక, జాబ్ లేక నాకు చచ్చిపోవాలనిపించే టైంలో మీ వీడియోస్ చూడటం మొదలుపెట్టాను. రియల్లీ ఏదో ఒకటి నేను సాధించగలను అనేసి మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ రోజు మార్నింగ్ నేను మీరు పెట్టిన లేఅవుట్ వీడియో చూసిన తర్వాత నాలాగా చాలా మంది ఉన్నారు అనేసి నాకు ఇప్పుడు కొంచెం ధైర్యం కూడా వచ్చింది. సో డెఫినెట్ గా నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను సార్. మీ తరపు నుంచి కూడా నాకు సహాయం వస్తుందని నేనైతే డెఫినెట్ గా అనుకుంటున్నాను. సో నా కెరియర్ ఈ 4 years అయిపోయి మీలో మీ సర్కిల్లో సాఫ్ట్వేర్ ఐటీలో జాబ్ పోయిన వాళ్ళ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరైనా కానీ మీ సర్కిల్లో కానీ ఇది ఒక సొల్యూషనా? 15 డేస్ బ్యాక్ నా వీడియో చూడకుంటే ఆమె సూసైడ్ చేసుకున్నది, ఇది ఒక సొల్యూషనా? ఈ రామాజీరావు గారు ఈయన ఈరోజు చనిపోయారు. రామాజీ ఫిలిం సిటీయే CEO అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. ప్రియా కంపెనీ, ఈనాడు న్యూస్ పేపరు, మన డాల్ఫిన్ హోటల్ వైజాగ్, ఎన్ని కంపెనీస్కి CEO, ఇంతమంది కంపెనీస్కి CEO, ఎంతో మందికి జాబ్ ఆపర్చునిటీ ఇప్పించారు. ఎన్నో వేల కుటుంబాలు ఈయనిచ్చే జాబ్ వల్ల భోజనం తింటున్నారు. ఈరోజు న్యాచురల్ డెత్. మీకు మీరు సూసైడ్ చేసుకోవడం జాబ్ పోయిన వల్ల అంటే ఈయన లైఫ్లో కష్టం రాకుండా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చి ఉంటుంది కదా, ఈయన కూడా మళ్ళా మనిషి కదా. ఎన్నో కుటుంబాలకి ఈయన భోజనం తినిపించారు, ఎన్నో కుటుంబాలకు ఆపర్చునిటీ ఇచ్చారు. చచ్చిపోవడం ఒక సెకండ్ పని అండి. ప్లీజ్ ఇటువంటిది థాట్స్ మనసులో పెట్టవద్దు. నేను ఒకటి చెప్తున్నా, నా వంతు సహాయం ఎంతవరకు నేను జాబ్లో తెప్పించగలను, ఈవినింగ్ టైము MNC కంపెనీలోని అప్లికేషన్స్ పెట్టించగలను, చేయిస్తా. నా వంతు సహాయం మాక్సిమం చేస్తా. మీరు పెయిడ్ సర్వీస్ తీసుకోండి, ఫ్రీ సర్వీస్ తీసుకోండి, అది మీ ఆప్షన్. నా వంతు సహాయం ఉంటుంది. ఏదో పోయిందని, లక్షల్లో EMI ఉందనేసి మీరు ఎలాంటి రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు. లెజెండ్లా బతకండి, లెజెండ్లా చనిపోండి. అలాంటి పిరిగితనం వద్దు. మీ అంకతలా కొన్ని కుటుంబాలు, మీ పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్లీజ్, ఇది ఒక్క వాయిస్ మెసేజే. అలాంటి కుప్పలు రిక్వెస్టింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉద్యోగం పోతే లైఫ్ పోయినట్టు కాదు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్లీజ్ రాంగ్ థాట్ మైండ్లో పెట్టుకోవద్దు. అరే నేను విషయం చెప్తా, నాకు తెలుగు స్లాంగ్ సరిగ్గా రాదు, తెలుగు మాట్లాడడం రాదు. కొందరు చాలా మంది నత్తు పకోడి అని ఏడిపిస్తారు. నాకు కొంచెం స్టామరింగ్ ప్రాబ్లం ఉంది. నేను వీడియో చేయడం ఆపేసానా, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నేను కొన్ని వర్డ్స్ ప్రాపర్గా నేను ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాను అనేసి నేను వీడియో చేయడం ఆపేసానా, హెచ్ఆర్గా జాబ్ చేయడం ఆపేసానా, పెళ్లి చేసుకోవడం ఆపేసానా, పిల్లల కన్నా ఆపేసానా? ప్రాబ్లం ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. ఏదో టెంపరీ ప్రాబ్లం వచ్చింది, లక్షల EMI ఆగిపోయింది, ఇల్లు కట్టించాను, స్థలం కొన్నాను, దాని EMI ఆగిపోయింది, జాబ్ పోయింది అనేసి లైఫ్ ఎండింగ్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. EMI వాళ్ళు మీ ఇంటి వాళ్ళ మీద పడిపోతారు. అప్పుడు వాళ్ళకి మీ చావుతో బతుకుతో ఏ మాత్రం సంబంధం లేదు, మీ ఇంటి వాళ్ళ మీద పడిపోతారు. ఎలాగైనా కడతావా సస్తావా? వద్దు, అటువంటిది థాట్స్ వద్దు. బతుకుదాం, రాజాలా బతుకుదాం, దొరలా సస్తాం. ఇది లెక్క. నా వీడియోస్ తోటి మీ లైఫ్లోని ఇంత చిన్న మార్పు కూడా లేకపోతే నాకు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ డోంట్ కేర్. మీ లైఫ్లోని మార్పు వచ్చింది, కొంత మార్పు వచ్చిందంటే 10 మంది చోట్ల సబ్స్క్రైబ్ చేయించండి. నాకు అదే కావాలి. నేను ఆడుతూ పాడుతూ సెక్సీగా డాన్స్ చేసే రకం, నేను ఆ టైప్ కూడా డాన్స్ చేస్తా, కానీ పని ఉన్న చోట పని, ఎంజాయ్మెంట్ చోట ఎంజాయ్మెంట్, అది ఇది రెండు కలపను. ఓకేనా? నేను ఇంకో విషయం తేవాలనుకుంటున్నాను. సాయంత్రం నేను కంటిన్యూగా యాక్సెంచర్, డెల్, ఈ కంపెనీస్కి, MNC కంపెనీస్కి అప్లికేషన్ పెట్టమని లింక్ ఇస్తే చాలా మంది పెట్టారు. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, రిజెక్ట్. 100కి 80% రిజెక్ట్. ఎలా అంటారా? కమ్యూనికేషన్ లేదు. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి తెలుస్తారు? వాళ్ళు ఫటాఫట్ ఇంగ్లీష్లో అడుగుతున్నారు. 40-50 వేలు ఇచ్చేవాడు తెలుగులో ఇంటర్వ్యూ తీసుకుంటాడా? లాజిక్గా మాట్లాడదాం. 40-50 వేలు జీతం ఇచ్చేవాడు తెలుగులో మాట్లాడతాడా? రాయలసీమ, తెలంగాణ, మన శ్రీకాకుళం తెలుగులోనే ఓలో బాగున్నావా అలా మాట్లాడతాడా నీతో? 50 వేలు సంవత్సరానికి 6 లక్షలు ఇచ్చేవాడు తెలుగులో మాట్లాడతాడా? ఏ ఊరమ్మా మింది? ఎలా మాట్లాడతాడా తెలుగులో? మీరే ఆలోచించండి. మీ డిగ్రీలు ఇంట్లో ఫ్లోయం కట్టించుకొని గోడ మీద అతికించడం బెటరా, దాంతో మీకు 1 లక్ష రూపాయలు జీతం రావడం బెటరా?
దానికోసం ఏం చేయాలి? బీటెక్ చదివిసారు, డిగ్రీలు చదివిసారు, పీజీలు చదివిసారు, నోరిపి మాట్లాడే ఇదా? ఇక్కడ కూడా నేను మీకు ఒక లాభం తీసుకుని వస్తా. ఈరోజు సాయంత్రం ఎంఎన్సి ఓపెనింగ్స్ కాదు, తెలుగులో మాట్లాడేవాడు ఎంఎన్సి కంపెనీలో ఎల్ఈసి ఇంగ్లీష్ లో మాట్లాడి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయగలడు ఫస్ట్ అటెంప్ట్ లో 10 సారి ప్రాక్టీస్ చేయండి, 11వ ట్రై చేయండి, 12వ రిజల్ట్ చూడండి, 13వ నా వీడియోకి లైక్ కొట్టండి. కాదు, ఫస్ట్ అటెంప్ట్ లో నా వీడియో క్లారిటీగా లాంగ్ వర్క్ చూసి నోట్ బుక్ మెయింటైన్ చేసుకొని టిప్స్ అంతా రాసుకొని ఫస్ట్ అటెంప్ట్ లోని ఎలా పాస్ అవుట్ అయ్యాలో నేను చెప్తా. ఈరోజు సాయంత్రం వస్తుంది, శనివారం కాబట్టి. తెలుగులో ఇబ్బంది ఉన్నా, కమ్యూనికేషన్ ఇబ్బంది ఉన్నా, ఏ క్వశ్చన్కి ఆన్సర్ ప్రాపర్గా ఇవ్వలేకపోయినా ఒకటిసారి నా వీడియో చూడండి. మీకు నచ్చకపోయినా, నేను పెట్టే వీడియోలోని మీకు ఎలాంటి లాభం లేకపోయినా అన్సబ్స్క్రైబ్. ఐ డోంట్ కేర్. నేను సబ్స్క్రైబర్ కోసం బతకట్లే. కానీ నా వీడియో 10 మంది ఉన్న 8 మందికి 10 మంది కాదు 8 మందికైనా అట్లీస్ట్ లాభం ఉండాలని నా వీడియో చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేసి చూడండి, ఆడుతూ పాడుతూ చూడండి. అర్థమైందా? నేను ఇక్కడ బోర్డు పెట్టుకొని ఇది రాస్తూ మీకు చెప్పట్లే. సింగిల్ టేక్, ఏ బుక్ పెన్ వాడట్లే. పావు గంట అయినా 20 నిమిషాలైనా సింగిల్ టేక్ లో వీడియో చేస్తా. ఎడిటింగ్ ఉండదు. ఏ వీడియో లాంగ్ వర్క్ చూడండి, ఏ వీడియోలో ఎడిటింగ్ ఉండదు. మొక్కలు అంటించు, సింగిల్ టేక్. యానిమేషన్ చేస్తూ రకరకాల డిజైన్ చేస్తూ మీ వీడియోని ఇంప్రెస్ చేయడానికి నాకు అసలు కాన్సెప్ట్ లేదు. ఇది నేను చేయలేక కాదు, కానీ వీడియో మ్యాటర్ కావాలి. ఇదంతా హంగామా కాదు, మ్యాటర్ ఉండాలి. నా కాన్సెప్ట్ అదే. ఏఐ టూల్స్ ఇది అది నాకు ఎంతసేపు స్వామి చేయడం. నేను వీడియోలో మ్యాటర్ తేవాలనుకుంటున్నా. ఆ మ్యాటర్ వల్ల మీ లైఫ్ లోని మార్పు చేస్తే 10 మంది చేత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి, 10 మందికి షేర్ చేయండి. రూపాయి కూడా లాభం లేదు, ఉత్తి సోళ్ళు సోది టైం వేస్ట్. అంటే అన్సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఐ డోంట్ కేర్. లాభం ఉంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లాభం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి 10 మందికి. ఓకేనా? ఇక్కడ వరకు చెప్పాల్సింది చెప్పిసా. వర్క్ ఫ్రమ్ హోమ్ లోని చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి సార్ అంటున్నారు. ఆల్రెడీ ప్రతిరోజు చెప్తున్నాను కదా. మీకు ఏంటి, పువ్వులు పెట్టేసి అమ్మ తీసుకోమ్మా ప్లీజ్, ఇలా బుట్టు పెట్టుకోమ్మా, పువ్వులు పెట్టేసి ఇస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి, ప్రతిరోజు చెప్తున్నది ఏంటి? ఇది కూడా అర్థం కాకపోతే మీకు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్. డ్రాప్ షిప్పింగ్ లో క్యాండిడేట్స్ మొదలెట్టిస్తారు, లోన్స్ యాజ్ ఎ మీడియేటర్ గా జాబ్ మొదలెట్టిస్తారు, ఫ్రీలాన్సింగ్ రిక్రూట్మెంట్ మొదలెట్టిస్తారు, అమెజాన్ లోనే ఎగ్జామ్ రాసేస్తున్నారు. మీకు పువ్వులో పెట్టి అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మ తీసుకోమ్మా పెట్టేసి ఇవ్వాలా? కుర్రోళ్ళైనా అమ్మాయిలైనా ఏంటమ్మా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి సార్ అని మెసేజ్ పెడతారు. ఏంటి చెప్పేది? ప్రతిరోజు వస్తున్నది ఏంటి? చూస్తున్నారా? లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. మొత్తం సినిమా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ లోని ప్రభాస్ అన్న హీరో, ప్రభాస్ పక్కన ఇంకోటి ఉన్నాడు ఆడ హీరో, అలా అన్నట్టు ఉంటది. ఏంటన్నా నాన్న మీరు చూస్తున్నది? దేవాన్ని చెప్తా నాన్న, ప్లీజ్ పెన్ను బుక్ పట్టుకోండి. ఇది ఆడుతూ పాడుతూ వీడియో కాదు, ఆడుతూ పాడుతూ వారికి కూడా ఈ వీడియో కాదు. సీరియస్ గా ఉండే వాడికి వీడియో. సీరియస్ గా ఉన్నావా వీడియో చూడు, లేదంటే ప్లీజ్ సీరియస్ గా ఉంటే వీడియో చూడండి, లేదంటే ప్లీజ్ దయచేసి నాకు అవసరం కూడా లేదు. టైం వేస్ట్ వాళ్ళు ఎందుకైనా నా వీడియో చూడాలి? అవునా కాదా? సీరియస్ చెప్తున్నారేంటి సార్, కామెడీ చెప్తున్నా? నా వీడియో నా ఇష్టం సయ్యా. ఓకే, నేను మొన్న తీసుకొని వచ్చిన వీడియో ఏం కోసం? వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఓన్ ఆపర్చునిటీ, డ్రాప్ షిప్పింగ్ అయినా, రిక్రూట్మెంట్ అయినా, లేకపోతే మన రీసేల్ బిజినెస్ అయినా, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా ఏదైనా చేయవచ్చు. ఈ రోజు తీసుకున్న వీడియో మొబైల్ తో ఒక వీడియో చేయండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్చి ఒక పాట పెట్టండి, అప్లోడ్ చేసేయండి. ఇది నేను పర్సనల్ గా సంపాదించేది. మీరు చూస్తున్నది. ముఖం చూపించడం ఇష్టం లేదా? ముఖం చూపించొద్దు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్. ఆగండి, ఇక్కడ పారిపోకండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ కింద పేరు కనిపిస్తుందా? వీళ్ళు ఇల్లు కట్టినప్పుడు ఇటుక కావాలి కదా, ఇటుక తయారు చేసే మనుషులు. వీళ్ళ కుటుంబంలో ఇటుక తయారు చేస్తారు. మట్టి ఆ బాక్స్ లోని అసెంబుల్ చేసి ఎండ పెట్టేసి బాక్స్ ను తీసేసి ఏదో వేడి బొగ్గులు ఏదో పెట్టేసి ఇటుక తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసిన ఇటుకలు ఎలా తయారు చేస్తారో వీడియో తీసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో మార్చి అప్లోడ్ చేస్తారు. నో ఎడిటింగ్, నో ఏఐ టూల్, ఈ టూల్ ఆ టూల్ ఏం లేదు. జస్ట్ మినిమం 2 లక్షలు నెలకు సంపాదిస్తున్నారు.
2 లక్షలు నెలకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 సంవత్సరాలు బాగా రుద్దితే వచ్చే 2 లక్షలు ప్రతి నెల వితౌట్ రియల్ గా అన్ఎడ్యుకేటెడ్ ఇటుక తయారు చేసే వాళ్ళు 2 లక్షలు మినిమం సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు అంటారు అదేంటి సార్ అంటే, యూట్యూబ్ లో ఒకటి చెప్తున్నా, యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎంత సింపుల్ గా ఉంటే అంత సక్సెస్ అవుతారు. బాగా ఎడిటింగ్ చేసి బాగా మేకప్ కొట్టి బాగా పుట్టి వాళ్ళు కొట్టిన వాళ్ళకి కాదు, ఆడుతూ పాడుతూ చేసే సింపుల్ వీడియోసే సక్సెస్ అవుతుంది. నాది 2 millions వెళ్ళింది పల్లు ప్రశాంత్. ఆ వీడియోలో ఏముందని చూసుంటారు కదా. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మ దర్శనం చేస్తున్నప్పుడు ఆడుతూ పాడుతూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. ఇది 2 millions, 20 లక్షల వ్యూస్. ఏముంది ఇది? నేను ఒకటే చెప్తున్నా, వీడియోస్ తయారు చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఒక్క సెకండ్ లో క్లిక్ అయిపోయారు అనుకోండి, మీ దశ మారిపోద్ది. నా కోసం తెలుసు కదా, ఇదంతా పక్కన నా గురించి తెలుసు కదా, నేను లాభం లేని ఏమి చేయను. వీడియో చేయడమా ఫ్యామిలీతో, పాపతో, భార్యతో ఆడుతూ పడుతూ వీడియో చేయడం నా హాబీ. రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో చేసిన డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ లో. నాకు యూట్యూబ్ లో వీడియో పెడితే డబ్బులు వస్తున్నాయి, మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. తెలిసిపోయింది కదా రెండు. నేను ఆపర్చునిటీ కోసం చేస్తా. దీనికి అంటే కెరియర్ కోసం పెద్ద డబ్బులు ఏంటి రావు. ఎంజాయ్మెంట్, సినిమా కోసం రివ్యూస్, క్రికెట్ కోసం రివ్యూస్, బెట్టింగ్ యాప్స్ అలాంటి దానికోసం అయితే మంచి డబ్బులు వస్తాయి. కెరియర్ కోసం మాట్లాడితే పెద్ద డబ్బులు ఏంటి రావు. కానీ ఏదో కొంత అమౌంట్ వస్తుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్, నేను చేయాలనుకుంటున్నా, పర్సనల్ గా నేను చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క మనిషి యూట్యూబర్ అవ్వండి. ఒక్క సిటీలో 4 నుంచి 5 లక్షల ఛానల్స్ ఉన్నాయి తెలుసా. ఒక్క సిటీలో వైజాగ్ లో 4 నుంచి 5 లక్షల ఛానల్స్ ఉన్నాయి, చిన్నటి నుంచి పెద్ద వరకు. మీ ముఖం చూపించడం ఇష్టం లేదా? చూపించద్దు. వంట చేస్తున్నారా, టైలరింగ్ చేస్తున్నారా, షూకి పాలిష్ చేస్తున్నారా, ఇండ్లు తుడుస్తున్నారా, వాషింగ్ మెషిన్ లో బట్టలు వాషింగ్ చేస్తున్నారా, పూజ చేస్తున్నారా, గుడికి వెళ్తున్నారా, మీ చెట్లు, మీ ఊరు, మీ సిటీ ఏదో ఒకటి బ్లాగింగ్ చేసినట్టు పెట్టండి. ఒకే ఒక వీడియో నా తల్లి అది కానీ వైరల్ అయిందో మీ దశ మారిపోద్ది. నిజం చెప్తున్నా, మీ దశ మారిపోద్ది. ఇష్టపడే పని కోసం కష్టం అనిపించినా ఇష్టంగా అనిపిస్తుంది. నేను ఫ్యాన్ ఆపేసి రీసౌండ్ వస్తుంది, ఫ్యాన్ ఆపేసి చూడండి, స్వెటింగ్ చూడండి. ఇంత స్వెటింగ్ గా కూర్చొని రికార్డింగ్ చేస్తున్నా, ఎందుకంటే కెరియర్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి అది నాకు ఇష్టమైన పని. మీకు కెరియర్ వచ్చి, మీకు ఆపర్చునిటీ వచ్చేసి ఇటువంటి సార్ మీ వీడియో చూసి నేను సేవ్ అయ్యి లేకపోతే సూసైడ్ చేసుకున్నాను ఇటువంటిది ఎక్కడో ఒక మూల, అరే అరుణ్ సార్ ఉన్నారు, పర్లేదు, మీకు ధైర్యం అనిపిస్తే చాలు. నా వీడియో చూసుకుని మీరు లాభం రావాలి. ఈరోజు సాయంత్రం మీకోసం తీసుకుని వస్తున్న లాంగ్ వీడియో ఫర్ కమ్యూనికేషన్ ఇంటర్వ్యూలోని ఎలా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి తెలుగు మీడియం స్పెషల్ పిల్లలకి. మీలాంటి వాళ్ళు కమ్యూనికేషన్ లో వీక్ ఉండే వాళ్ళు, మీలాంటి సర్కిల్లోని మీ క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే నా యూఆర్ఎల్ పట్టుకొని నా వీడియో షేర్ మీ డైరెక్ట్ వాట్సాప్ స్టేటస్ చేసుకోండి. 10 మందికి లాభం వస్తుంది, 10 మందికి ఉద్యోగం వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే చాలా సింపుల్. ఒక జీమెయిల్ అకౌంట్ ఉండి ఒక ఫోన్ పే వెరిఫికేషన్ అయితే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ ఇష్టమైన స్ట్రీమ్ అండి. మీకు ఎవరు ఇదే చెయ్యి, అదే చెయ్యి, ఇదే చెయ్యి, అదే చెయ్యి అనరు. నా యూట్యూబ్ ఛానల్లో ఫ్యామిలీతో పాటు ఆడుతూ పాడుతూ వీడియోస్ ఉన్నాయి, కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా, కెరియర్ కోసం కూడా మాట్లాడుతుంటా. విజయవాడ వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను బ్లాగింగ్ చేస్తుంటా. గుళ్ళో వెళ్ళినా నేను బ్లాగింగ్ చేస్తుంటా. తిరుపతి దర్శనం చూసి ఉంటారు. మొన్న నేను గయాకి వెళ్ళాను, డాడీకి సంవత్సరిక పిండం పెట్టడానికి, అది మీరు చూసి ఉంటారు. మొన్న నేను బిగ్ బాస్ విన్నర్ అందరూ గెట్ టుగెదర్ అయ్యారు పల్లి ప్రశాంత్ ఇంట్లో, అది మీరు చూసి ఉంటారు. అన్ని చేస్తున్నా, అన్ని చోట్ల డబ్బులు వస్తున్నాయి. ఇది కూడా మీరు చెయ్యండి. ముఖం చూపించడం ఇష్టం లేదా చూపించద్దు. చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారండి, పిల్లలు ఉన్నారు, ఇంటర్ 7th 8th క్లాస్ వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారండి. చెప్పండి. ఎక్సలెంట్ ఇన్కమ్ వచ్చేది ఆడుతూ పాడుతూ. అండ్ 10 వీడియోస్ చేస్తే 11th 12th 13th వీడియో మీకు ఆటోమేటిక్ మీరు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీనెస్. కామెంట్ చేస్తారు, మీ వీడియోస్ కి లైక్ చేస్తారు, మీకు ఒక లోపల నుండి ఎస్ ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. సో దయచేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలో, సిస్టమ్ ఏంటి, ఇది ఏంటి అవసరం లేదు. మీకు యూట్యూబ్ ఉంది కాబట్టి నా వీడియో ఇప్పుడు ఈరోజు చూస్తున్నారు, అదే యూట్యూబ్ అకౌంట్. ఆ యూట్యూబ్ అకౌంట్ లోని మీరు ఒక 10 వీడియోస్ పెట్టండి.
ప్రతిరోజు ఒక షార్ట్ చేయండి, ఒక టైంకి ఒక షార్ట్ చేయండి, జనాలు చూస్తారు. ఎవరైనా జీరో నుంచి మొదలెట్టాల్సిందే. ఈ రోజు నీకు 62,000 ఉన్నా, ఎవరికో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఉన్నా జీరో నుంచి మొదలెట్టిన వాళ్ళు, కాబట్టి మీరు కూడా జీరో నుంచి మొదలెట్టండి. ఏఐ టూల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, చాలా ఉంది సపోర్ట్ తీసుకోవడానికి. ఏమైనా క్వశ్చన్స్ అడగండి, చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్టింగ్ యూ, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. ఒక నెలైనా 2 నెలలైనా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీగా సంపాదించుకోండి. లేడీస్, చెల్లెలు, హౌస్ వైఫ్ అందరు చెప్తున్నా, ఓకేనా? అండ్ ఈ రోజు సాయంత్రం లాంగ్ వీడియో తీసుకుని వస్తున్నా, దయచేసి లాంగ్ వీడియో వాచ్ చేయండి. కమ్యూనికేషన్ లేని వాళ్ళు, కమ్యూనికేషన్ లో డల్ ఉండే వాళ్ళు అస్సలు వరీ అవ్వద్దు. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం మీకోసం అస్తమా 24/7 హెల్ప్ లైన్ లో ఉంటాడు. కన్ఫర్మ్ గా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంట్మెన్. సూసైడ్ మెసేజ్ గట్లా వద్దు, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీతో ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ, బాయ్.